నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి వేగినాటి విజయ్ కుమార్ గారు ఉన్నారు మనతోటి. ఒకసారి మనం వారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? మంచిగా ఉందండి, ప్రస్తుతానికి ఇప్పటివరకు మంచిగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మంచి చేస్తాం అనేది మా కుటుంబం ఫస్ట్ నుంచి కూడా ఒక 50 సంవత్సరాల కాలంలో మా నాన్నగారు వేగినాటి వెంకటనారాయణ గారు ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక సమస్యలు పోలీస్ స్టేషన్కి పోకుండా అనేక సమస్యలు గ్రామం మధ్యలోనే పరిష్కారం చేసింది. మిగతా కొద్దిమంది పెద్ద మనుషులు మా నాన్నగారు అట్లా అనేక సమస్యలు పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా కూడా ప్రతి సమస్యని ఇక్కడే పరిష్కారం చేసింది. చాలా వరకు అది మంచి ప్రభావం మంచిగా ఉంది. మా కుటుంబం మీద మంచిగా ఉంది. పార్టీ కూడా మమ్మల్ని నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ అవకాశాన్ని సక్రమంగా నిలబెట్టుకుంటాం తెలియజేస్తాను. చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయి? కొన్ని సైడ్ డ్రైనేజీలు కొన్ని పాతవి ఇంతకుముందు ఉన్నవి కొన్ని బోడిపోయినాయి, అలాంటివి కొన్ని చేయాలి. కొన్ని సీసీ రోడ్లు మధ్యలో కొన్ని ఆపేశారు. కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళ ఏరియాలలో వేసుకున్నారు. మిగతా పార్టీలు ఉన్న కాడ ఆ ఏరియాలో వేయలేదు. ఈసారి మాకు ప్రజలు అవకాశం ఇస్తే మిగతావి కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు గతంలో ఇంతకుముందు 5 సార్లు కూడా గెలిచాము. 5 సార్లు 80 నుంచి మొత్తం మీద 5 సార్లు గెలిచాము. అన్ని వీధిలోకి ఈ సైడ్ మన సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 2 రోజులే ఎలక్షన్ తర్వాత అంతమంది మంచిగా అన్ని పార్టీలతోటి మంచిగా ఉంటాం. అన్ని పార్టీల నాయకులతోటి కార్యకర్తలతో ప్రజలతోటి మంచిగా ఉంటాం. మంచి సంబంధాలు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. సో చెప్పండి, ఈ ఎన్నికలలో వేగినాటి విజయ్ కుమార్ గారు కలిసి వచ్చే అంశాలు ఏంటి? గతంలో సర్పంచులుగా వేరే పార్టీ వాళ్ళు గెలిచిన సందర్భంలో ఆ సందర్భంలో కొద్దిగా అరాచకం ఎక్కువైంది. మాట్లాడే విధానం కూడా తేడా ఉంది గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు. మా కుటుంబం కూడా గత 56 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ మేము అనేక సమస్యలు పరిష్కరించినాం కాబట్టి వీళ్ళ కుటుంబం అయితే బాగుంటుంది. ఆ పార్టీ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మేము ఖచ్చితంగా. చెప్పండి, వెంకటాయపాలెం గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నన్ను ఈ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకుంటే ప్రజల నమ్మకాన్ని నిలబెడతా. నా పరిధిలో ఉన్నటువంటి పనులు ప్రభుత్వ అండతోటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తాను. నా పరిధిలో ఉన్నటువంటి నేను ఏదో చెప్పట్లేదు, ఎక్కువ ఏం చెప్పను, చేయని వాటికి అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నా పరిధిలో ఉన్నటువంటి పనులు ఖచ్చితంగా చేయొచ్చు. మాకు సిపిఎంఎల్ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వారి అండతోటి మేము గెలుస్తా అనేది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అవకాశం ఇస్తే నా పనులు నేను చేస్తాను. నా పరిధిలో ఉన్నటువంటి పనులు చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మన దగ్గర కమ్యూనిస్టు కంచుకోటకి ఆద్యులు ఖమ్మం రూరల్ మండల మాజీ మండల కార్యదర్శిగా చేశారు. ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు నండ్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడి ఎం వెంకటాపాలెంలో సిపిఎం అభ్యర్థి యొక్క విజయానికి ఎటువంటి కృషి చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు నందప్రసాద్. ఎం వెంకటాపాలెం గ్రామ పంచాయతీలో మేము ప్రజల సమస్యలపైన నిత్యం సిపిఎం పార్టీగా నిరంతరం సమస్యలు తీసుకొని మేము పనిచేస్తున్న చరిత్ర మాకుంది. ఎందుకంటే ఈ గ్రామాల్లో 81 నుంచి సిపిఎం పార్టీ 5 సార్లు విజయం సాధించింది. అంతకుముందు ఒకసారి సిపిఎం విజయం సాధించిన చరిత్ర ఉంది. ఈ గ్రామ చరిత్ర చూసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో నుంచి అమరజీవి గంగారపు శ్రీనివాసరావు గారు ఈ గ్రామ పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టి పేదల కోసం నిరంతరం పనిచేస్తూ దున్నేవాడికి భూయింగాలని చెప్పి తెలంగాణ సరిపడి తుపాకు పట్టి నెహ్రూ సైన్యంలో అసూలు భాషన చరిత్ర గంగారపు శ్రీనివాసరావు గారు ఉంది. శ్రీనివాసరావు గారు వారసత్వంగా ఈ గ్రామంలో ఎర్రజెండా నాయకత్వాన్ని పార్టీ నిలబెడతాం అనేది మాకు విశ్వాసం ఉంది. భవిష్యత్తులో నిలబెడతాం. ఇలా అనేక ఉద్యోగ పార్టీలు వచ్చినా కానీ ఈ గ్రామాల్లో కమ్యూనిస్టు తప్ప ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ గ్రామ ప్రజలు కమ్యూనిస్టు పార్టీల పట్ల కమ్యూనిస్టు పార్టీ నాయకుల పట్ల విశ్వాసం ఉందనేది ఆ విశ్వాసాన్ని ముందు తీసుకుపోవడం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఒకసారి మేము ఓడిపోయినా కానీ ఈ గ్రామంలో అనేక సమస్యలు మేము ఎంపీటీసీగా గెలిచి అనేక సమస్యలు మేము నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ అధికారం ఉంది. కమ్మరూర్ల మండలం పెద్ద మండలంగా ఉంది. కమ్మరూర్ల మండలం 2 మండలాలు హైదరాబాద్ మున్సిపాలిటీ చేశారు. కానీ వెంకటాపాలెం మండల కేంద్రంలో చేయాలని చెప్పి మేము అనేక దశాబ్దాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. కానీ కమ్మరూర్ల మండలం ఎంపీటీసీగా ఉండి కింద కూర్చొని నిరసన తెలిపాం. మండల కేంద్రం చేస్తారా చేయరా అని చెప్పి మేము ఇప్పటికీ అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాం. ఖమ్మం దగ్గర ఉన్న వెంకటాపాలెం అభివృద్ధి లేదు, ప్రభుత్వ కార్యాలు లేవు కాబట్టి మాకు రూరల్ మండలాన్ని వెంకటాపాలెం మండలాన్ని చేయాలని చెప్పి మేము అనేక ఆందోళనలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల పట్ల మా మీద విశ్వాసం ఉంది. ఇవాళ ఎందుకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పారు వెంకటాపాలెం మండలం అయ్యాం, ఇక్కడ దళితులు ఎక్కువ ఉన్నారు కానీ మండలం ఏమని చెప్పి కాంగ్రెస్ నాయకురాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకే దళితులు ఎక్కువ ఉన్న ఊళ్ళల్లో మండలం ఇస్తే తప్పు నష్టపోద్దా, ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు మండలం వద్ద అవసరం లేని అన్నోళ్ళు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి మేము అధికారం ఉంటే మీ ఇల్లు ఇస్తాం, వాకిలు ఇస్తాం, అయ్యి ఇస్తాం, మంత్రిగా సహకారం చేత చెప్పి ఇలా మాట చెప్తా ఉన్నారు. అందుకోసమే ప్రజలు మా మీద విశ్వాసం ఉంది. ప్రజల వద్దకు వెళ్తా ఉంటే ఎన్నికల క్యాంపెయిన్లో ప్రతి మహిళలు ఆరాధిస్తూ ఉన్నారు, బొట్టు పెడతా ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. విజయన్న గెలవాలి, ఇక్కడ సిపిఎం కూటమి గెలవాలి, 5 ఏళ్ళు మీరు పోయినసారి ఓడిపోయిన తర్వాత ఈ గ్రామం కొంత ఇబ్బందికరమైంది, శాంతి భద్రతలు క్షీణించినాయి కాబట్టి చెప్పి సిపిఎం గెలవాలని చెప్పి ప్రజలు దీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గెలిస్తే మేము ఇప్పటికీ ప్రజల సమస్యలు నిలబడతా ఉన్నాం. మళ్ళీ మేము గెలిస్తే మండల కేంద్రం సాధించడం కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తాం. అమర నిరాదీక్ష కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాదు మండల కేంద్రం ఇక్కడ రావాలి, మండల పరిషత్ వెంకటాపాలెం మండల కేంద్రం చెప్పి ఇప్పటికే గెస్టెడ్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈనాటి పోలీస్ స్టేషన్ రావటం లేదు. వెంకటాపాలెం రాకుండా పల్లెగూడెం మార్చాలని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం అధికార పార్టీని, వెంకటాపాలెం 4000 ఓటింగ్ ఉన్న గ్రామం, ఈ మండలంలో పెద్ద విలేజ్గా ఉన్న గ్రామం. కానీ ఇలాంటి గ్రామాన్ని మండల కేంద్రం చేయకుండా పల్లెగూడెం 1000 ఓట్లు ఉన్న పల్లెగూడెం మండల కేంద్రం హెడ్ క్వార్టర్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, కలిసి వచ్చే పార్టీని కలుపుకొని పోతాం, ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఈ మండల కేంద్రం కోసం పెద్ద ఎత్తున చేస్తాం. అదేవిధంగా వెంకటాపాలెంలో మా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, కానీ ఈనాటికి దాని సౌకర్యాలు లేవు. సౌకర్యాల కోసం ఆనాడు మండల కేంద్రం కావాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలి, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. సబ్ సెంటర్ తీసుకొచ్చాం, తర్వాత ఓపెనింగ్ చేసి డాక్టర్ మండల కేంద్రం చేశారు. కానీ దాని సౌకర్యాలు లేవు. సౌకర్యం కోసం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము ప్రజలు మా మద్దతు ఇస్తే మేము గెలిపిస్తారు మమ్మల్ని నమ్మకం ఉంది. అదే రకంగా దానికోసం మేము నిరంతరం ఉద్యమం చేస్తాం. అదిగా ఇంకా వెంకటాపాలెంలో దళితులు ఎక్కువ ఉన్నది, ఎస్సీ బీసీలు సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈనాడికి మండల కేంద్రాలకి హాస్టల్ అనేది లేదు. హాస్టల్ కావాలి, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, కానీ హాస్టల్ అనేది ఒకటి లేదు. ఈ హాస్టల్ కూడా నిర్మాణం కోసం మేము పెద్ద ఎత్తున ఆందోళన ఫోటోస్ చేసి సాధించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఖమ్మానికి దగ్గరలో ఉంది, పెద్ద విలేజ్గా ఉంది. ఇవాళ నిరంతరం ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు మూతపడతా ఉన్నాయి. వెంకటాపాలెంలో మండల కేంద్రం చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా సాధించడం కోసం మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ఆ రకంగా ప్రజలు మాకు మద్దతు ఉంది. ఆ మద్దతుతోటి ఇవాళ మేము బీఆర్ఎస్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సహకారం తీసుకొని సిపిఎం అభ్యర్థిగా విజయ్ కుమార్ భారీ మెజార్టీ గెలుపమని చెప్పి మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మాకు సహకరిస్తామని చెప్పి మేము కోరుతా ఉన్నాం.